ఎన్టీ రామారావు గారు 1982లో పార్టీ పెట్టినప్పుడు ప్రతి ఒక్క ఎస్టీ వ్యక్తి కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా తెలుగుదేశం పార్టీని మరి ఆదరించిన విషయం మనందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. నాడు పూజలు ఎన్టీ రామారావు యొక్క మరి ఆయన యొక్క మీద మరణంతో పార్టీ పెట్టాం. ఇప్పటికి రమారని 40 ఏళ్ళు దాటి ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు. అయితే ఈరోజు ఎన్టీఆర్ మనవడు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కుమారులు, అదేవిధంగా మన బాలకృష్ణ గారి అల్లుడు అయిన లోకేష్ గారు జన్మదిన సందర్భంగా పేద బడుగు బలహీన వర్గాలకి మరి చీరలు, పడుపు చోటు అన్నీ కూడా అన్నదాన కార్యక్రమాలు, ఒక మండలంలో అన్నదాన కార్యక్రమం, ఒక మండలంలో చీరలు, ఒక మండలంలో ఇట్లా రాష్ట్రం అంతా కూడా శాసనసభ్యులు అయింది. ఎమ్మెల్యేకు వేరే ప్రత్యేకంగా ఏదో కార్యక్రమం పడి లేట్ అయింది అనేది భావించకుండా వెంటనే అందరూ కూడా అన్నీ కూడా లిస్ట్ తయారు చేశారు. గురవారెడ్డి, అదేవిధంగా మన నరకయ్య, ఇతర పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరి కూడా ప్రతి ఎస్టీ మహిళ, మన యువ నాయకులు, మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ రోజున ఉదయగిరి నియోజకవర్గంలో పొద్దున మొదలుపెట్టి అక్కడికి ఈరోజు మన తల్లికి వందనం బెనిఫిషరీస్ ఒక మానవ వారంలాగా వారికి శ్రీ నారా లోకేష్ బాబు గారికి ఈ రోజున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గ ప్రత్యేకతది. ఆడపడుచులు, ఉదయగిరి ఆడపడుచులు మా దీవెనలు లోకేష్ గారికి, లోకేష్ అన్నకి ఉండాలని మీరందరూ కూడా కోరుకోవడం ఒక శుభ పరిణామం. ఎంత అభిమానిస్తున్నారనే దానికి ఇది ఒక ప్రత్యేకమైన నిదర్శనం. వారి కార్యక్రమం ఈరోజు ఉదయం చేసుకొని, అలాగే లోకేష్ గారు కూడా హంగు ఆర్పాటాలకి ఎక్కువ తాగెవరు, ఆయన కూడా సింపుల్ గా ఏదైనా చేసుకోవాలనే కార్యక్రమాలు చేసుకోవాలనే ఉద్దేశంతో ఉంటారు. వారి మనసుకు తగ్గట్టుగా, వారి దిశానిర్దేశానికి తగ్గట్టుగా మనం ఈ రోజున కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. అక్కడ ఈరోజు కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. అయిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ దాదాపుగా 110 మందికి ఈ రోజున వారి జన్మదినం సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ 86 లక్షల రూపాయలు ఈ రోజు ఉదయాన్నే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అది కాకుండా ఈ 18 ఏళ్ళలో మనం దాదాపుగా 6,80,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దయతోటే ఈ రోజున వాళ్ళందరికీ కూడా ఆ డబ్బు చేకూర్చడం జరిగింది. ఆ రకంగా మొదలుపెట్టి ఉదయాన్నే మనం ఈ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ దుత్తులూరులో ఈరోజు ఇక్కడికి ఎంతో మంది ఆడపడుచులు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన గోవారెడ్డి గారికి, అలాగే ఇతర నాయకులకి, ఎంతో మంది నాయకులు కృషితోటి ఈ కార్యక్రమం ఈరోజు చేస్తా ఉన్నాం. ఇది అయిన తర్వాత మళ్ళీ వరకుంట పాడు సీతారామపురంలో కూడా చారిటీ యాక్టివిటీస్ ఉన్నాయి. అక్కడ కూడా వెళ్ళి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకునే కార్యక్రమం. టైం లేట్ అయింది. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని గౌరమ్మ, నాగమణి, లక్ష్మీదేవి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన పరిచయం. మీరు సైడ్ రండి అన్న, మా చూడు ఒకసారి సార్ ఒకసారి సుశీల సోమలేరు ముందు చూడలేరా? ఏం పేరు? సుశీలమ్మ. చూడలేరు సుశీల.
శివరమ్మ అమ్మ సమాధానం